అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఇది ఎయిమ్స్ మంగళగిరి నుంచి 2 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి. ఒకటొచ్చేసి సీనియర్ రెసిడెన్స్ లేదా సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్, అలాగే ఇంకోటొచ్చేసి ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ వేకెన్సీస్ అండి. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే సీనియర్ రెసిడెన్స్ లేదా సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్ 21 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్‌గా. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఈ రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుంది. మాక్సిమం 3 ఇయర్స్ కాలాన్ని వరకు కూడా వర్క్ చేయొచ్చని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల కాలానికి రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుందండి. సో, ఇక్కడ గూగుల్ ఫార్మ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. దానిలో అటాచ్‌మెంట్స్ కూడా మనం పెట్టాలండి. సో, ఏవైతే గూగుల్ ఫార్మ్‌లో మనం ఫిల్ చేసామో, ఏవైతే అటాచ్‌మెంట్‌లు పెట్టామో అవన్నీ కూడా మనం ఇంటర్వ్యూ టైమ్‌లో కూడా సబ్మిట్ చేయాలండి. అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూ టైమ్‌లో. ఇంటర్వ్యూ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ అప్లికేషన్ ఇచ్చారు. 30 మే 2026 వరకు కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. వాక్ ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది డేట్ ఇవ్వలేదు. ఇది ప్రెజెంట్ అయితే అప్లికేషన్‌కి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగిందండి. సో, ఇక్కడ చూసుకుంటే పోస్టులు చూసుకుంటే ఎనస్థీసియాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అన్‌రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేయొచ్చు. అనాటమీ ఒక వేకెన్సీ ఉందండి. అలాగే క్వాలిఫికేషన్స్ కూడా పక్కనే ఇవ్వడం జరిగిందండి. అనస్థీసియాలజీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ అనస్థీసియాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అనాటమీ అయితే ఎండీ లేదా డీఎన్బీ. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకపోతే గనక ఎంఎస్సీ లేదా ఎంబయోటెక్ కంప్లీట్ చేసి పీహెచ్‌డీ కన్సర్న్ సబ్జెక్ట్‌లో అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఎస్టీ ఒక వేకెన్సీ ఉంది. బయోకెమిస్ట్రీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ బయోకెమిస్ట్రీ ఒకవేళ అలా లేకపోతే గనక ఎంఎస్సీ లేదా బయోటిక్ విత్ పీహెచ్‌డీ కన్సర్న్ సబ్జెక్ట్‌లో అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అది ఈడబ్ల్యూఎస్ ఒక వేకెన్సీ ఉందండి. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ దీనికి కూడా ఎండీ లేదా డీఎన్బీ ఇన్ కమ్యూనిటీ మెడిసిన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక వేకెన్సీ ఉందండి అన్‌రిజర్వ్డ్. డెర్మటాలజీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ డెర్మటాలజీ అండ్ వెనరాలజీ దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఓబీసీ. అలాగే ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ ఇది కూడా ఎండీ లేదా డీఎన్బీ కన్సర్న్ సబ్జెక్ట్‌లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక వేకెన్సీ ఉందండి. ఇది కూడా అన్‌రిజర్వ్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ మెడిసిన్ ఎండీ లేదా డీఎన్బీ కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్‌రిజర్వ్డ్. అలాగే ఎస్సీకి ఒక వేకెన్సీ అయితే ఇచ్చారండి. జనరల్ సర్జరీ ఎంఎస్ లేదా డీఎన్బీ ఇన్ జనరల్ సర్జరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి అన్‌రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటిచ్చారు. మైక్రోబయాలజీ ఒక వేకెన్సీ ఇచ్చారండి దీనికి. ఎస్సీ వేకెన్సీ అండి అది. ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్బీ ఇన్ ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ ఇది కంప్లీట్ చేసి ఉండాలి. అన్‌రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటిచ్చారు. పాథాలజీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ పాథాలజీ ఒక వేకెన్సీ ఉంది అన్‌రిజర్వ్డ్. అలాగే ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ దీనికి సంబంధించి ఎండీ లేదా డీఎన్బీ ఇన్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ అన్‌రిజర్వ్డ్ ఒక వేకెన్సీ ఉందండి. ఫిజియాలజీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ ఫిజియాలజీ దీనికి ఓబీసీ వేకెన్సీ అయితే ఒకటి వేకెన్సీ ఇచ్చారండి. ఓబీసీ వేకెన్సీ. అలాగే రేడియో డయాగ్నోసిస్ సంబంధించి ఎండీ లేదా డీఎన్బీ ఇన్ రేడియో డయాగ్నోసిస్ ఓబీసీ ఒక వేకెన్సీ ఇచ్చారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంఎస్ లేదా డీఎన్బీ జనరల్ సర్జరీ లేదా ఎంసీహెచ్ ఆర్ డీఎన్బీ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జరీ అండి. సో, ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది. అలాగే ట్రామా అండ్ ఎమర్జెన్సీ ఎండీ లేదా డీఎన్బీ ఇన్ మెడిసిన్ ఆర్ ఎమర్జెన్సీ మెడిసిన్ లేదా జిరియాటిక్ మెడిసిన్ లేదా అనస్థీసియాలజీ లేదా పల్మనరీ మెడిసిన్ లేదా ఎంఎస్ ఇన్ సర్జరీ లేదా ఎంసీహెచ్ ఆర్ డీఎన్బీ ట్రామా సర్జరీ ఈ క్వాలిఫికేషన్స్ ఏమన్నా అప్లై చేసుకోవచ్చండి. అన్‌రిజర్వ్డ్ 2 ఓబీసీ 1 టోటల్‌గా 3 వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కలుపుకుంటే 21 వేకెన్సీస్ వరకు ఉన్నాయండి. 16 రకాల వేకెన్సీస్ అండి ఇవి. టోటల్‌గా 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి. 45 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మళ్ళీ అందులో జనరల్ కేటగిరీ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 67,700 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎంఎస్సీ విత్ పీహెచ్‌డీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 56,100 రూపీస్ అనేది మంత్లీ
మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చి గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. చూడండి, ఫిల్డ్ అండ్ సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్. అలాగే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూస్ చేయాల్సినవి కూడా ఇక్కడ ఇచ్చారండి. 1 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, మార్క్ షీట్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో వెరిఫికేషన్కి అయితే సబ్మిట్ చేయాలండి. ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ అప్లికేషన్ మాత్రం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, ఈ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేస్తే గనక మీకు ఓపెన్ అవుతుంది. సీనియర్ అసిస్టెంట్స్ నాన్ అకాడమిక్ అని చెప్పేసి ఇచ్చారు కదా! గూగుల్ ఫామ్ గనక ఒకవేళ ఓపెన్ చేస్తే మీరు ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. సో, ఈ గూగుల్ ఫామ్ అనేది మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరేమేమి సబ్మిట్ చేయాలనేది గూగుల్ ఫామ్‌లో అయితే క్లియర్‌గా అయితే ఇచ్చారండి. సో, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి మీరు. చూడండి ఒకసారి ఇక్కడ. మీరేవైతే గూగుల్ ఫామ్‌లో ఫిల్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి ఇంటర్వ్యూ టైమ్‌లో. చూడండి ఇక్కడ ఏవైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా ఇచ్చారిక్కడ. ఇక్కడ యాడ్ ఫైల్ అంటే ఇవన్నీ కూడా 10 ఎంబీ పీడీఎఫ్ చేసి అన్నీ స్కాన్ చేసి 10 ఎంబీ అయితే పెట్టాలండి. ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి. సో, ఇదండి గూగుల్ ఫామ్ దీనికి సంబంధించి. సో, ఇక చూస్తే గనక ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంటర్న్‌షిప్ కంప్లీట్ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ మార్క్స్ సంబంధించింది. అలాగే మెడికల్ రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10థ్ క్లాస్ మార్క్ లిస్టు. ఇవన్నీ కూడా మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1500, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి రూ. 1000, నెఫ్ట్, యూపీఐ ద్వారా అయితే పేమెంట్ చేయాలండి. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, బ్యాంక్ నేమ్ ఇచ్చారు, అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చారు. అకౌంట్ ఎక్కడుందనేది చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో, ఇవి చూసుకొని అప్లై చేయండి. సో, ఎవరైనా గనక సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, అటానమస్‌లో వర్క్ చేస్తే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. అలాగే ఇవన్నీ కూడా 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. అంటే మీ యొక్క ఓన్ సైన్ అండి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే. సో, మీకేమన్నా క్వైరీస్ ఉంటే గనక ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ఇచ్చారు. sr.recruitment@amsmangalgiri.edu.in. దీనికైతే మీరు మెయిల్ చేసి వాళ్ళనైతే అడగొచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా ఒకసారి చూసేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానిక్కడ. చూడండి, ఇంటర్వ్యూ డేట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని ఇచ్చారు. అలాగే వెన్యూ కూడా ఇక్కడ ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేయాలి. చూసుకోండి ఒకసారి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్, ఇది 1 ఇయర్ కాలానికి కాంట్రాక్చువల్ బేసిస్‌లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది కూడా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అయితే ఎయిమ్స్ మంగళగిరిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అనాటమీ, ఈడబ్ల్యూఎస్ ఒక వేకెన్సీ ఉందండి. టోటల్‌గా ఒక వేకెన్సీ మాత్రమే. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి మెడికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. డిజైరబుల్ ఇచ్చారు. ఎండీ లేదా ఎంఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పీహెచ్‌డీ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో, ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది. డిజైరబుల్ అంటే అది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 37 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి జనరల్ కేటగిరీ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి బేసిక్ సాలరీ వచ్చేసి 56,100 అనేది మంత్లీ సాలరీగా ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంటర్వ్యూ జరుగుతుందండి. సో, దీనికి సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టేషన్ జిరాక్స్ కాపీస్, డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్స్ షీట్స్, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి ఉంటే గనక దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంటర్వ్యూ టైమ్‌లో హార్డ్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలండి.
ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అంటే గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు కదా! ఈ గూగుల్ ఫామ్ లింక్ క్లిక్ చేస్తే గనక ఇలా అయితే వస్తుంది. సో, ఇవి కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీరు సబ్మిట్ చేయాల్సినవన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయండి. ఇది గూగుల్ ఫామ్ లింక్ అండి ఇది. సో, ఇక చూస్తే ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1500, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1000, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీ అయితే ఏమి ఇవ్వలేదండి. ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. ఈ బ్యాంక్ అకౌంట్‌కైతే మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలి. నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చండి ఇది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే సబ్మిట్ చేయాలి. ఎవరైనా గవర్నమెంట్‌లో వర్క్ చేస్తే గనక. అలాగే మీరు వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడ ఏవైతే మెయిల్ ఐడీ ఇచ్చారో ఆ మెయిల్ ఐడీ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే మెయిల్ ఐడీకి అయితే మెయిల్ చేయొచ్చండి. సో, ఇదండి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్ ఇవ్వలేదు కానీ టైం అయితే ఇచ్చారండి. అలాగే వెన్యూ ఇచ్చారు. సో, డేట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డాక్యుమెంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయాలో ఇక్కడైతే మెన్షన్ చేశారండి. అలాగే అప్లికేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేయమని ఇక్కడ ఇచ్చేశారు. అప్లికేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేసేయండి. సో, ఇదండి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.